వెల్కమ్ టు ఏటీ పల్స్. కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీరు గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నారు. రీసెంట్గా పార్టీ అనౌన్స్ చేశాడు. అభిజిత్ దీప్కే అనే వ్యక్తి అమెరికాలో ఉంటూ, ఇక్కడ కాదు అమెరికాలో ఉంటూ తర్వాత మొన్న 3వ తేదీ 4వ తేదీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో 6వ తేదీ జూన్ 6వ తేదీ ఏదైతే ఉందో ఆ 6వ తేదీ యువతకు పిలుపునిచ్చి జంతర్ మంతర్ దగ్గర నిరసనలో పాల్గొనమని చెప్పిర్రు. ఆ నిరసన ఎటువంటి వాళ్ళని పాల్గొనమని చెప్పిర్రంటే, ఎవరైతే ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండే యువత ఉండారో వారిని ఆ జంతర్ మంతర్ దగ్గర నిరసనలో పాల్గొనమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉద్యోగం లేకుండా ఉద్యోగం ఎత్తుక్కుంటా మీరు సఫర్ అయ్యేది అందరం, అంటే నేను కూడా చాలా సఫర్ అయ్యా ఉద్యోగం లేనప్పుడు. బట్ ఇటువంటి వాళ్ళ మాటలు విని రోడ్డు ఎక్కారనుకోండి, ఉద్యోగం రావడం కాదు కదా, మీకు అక్కడ ఏదన్నా పెద్ద రియోట్స్ గొడవలు రచ్చలు జరిగి మీరు జైలుకి పోయే పరిస్థితి వచ్చిందనుకో, ఇటువంటి వాళ్ళని నమ్మి ఎస్పెషల్లీ మీరే ఇబ్బంది పడతారు. సో దయచేసి ఇటువంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండండి. వీరేందంటే దేశంలో ఇట్లాంటి మత కల్లోహాలు లేకుంటే సంథింగ్ ఇట్లా రెచ్చగొట్టి దేశంలో ఉన్న గవర్నమెంట్ మీద బురద జల్లి, లైక్ నేపాల్లో ఏదైతే జరిగిందో లేకుంటే శ్రీలంకలో ఏదైతే జరిగిందో ఇట్లా ఇండియాలో కూడా చేద్దామనే ఆలోచన జెన్జీని గ్రిప్లో పెట్టుకొని నేపాల్లో మొత్తం ఒక గవర్నమెంట్ను పడేశారు. రోడ్ల మీద మంత్రులను కొట్టుకుంటూ పోయారు, పిఎంను కొట్టుకుంటూ పోయారు, అక్కడి నుంచి అందరు పరారీ అయ్యారు. సో ఇట్లా కూడా ఇండియాలో కూడా ఏది 150 కోట్ల జనాభా ఉండే ఇండియాలో కూడా ఇట్లా జెన్జీని రెచ్చగొట్టి వీరు కొత్తగా నినాదం తీసుకొచ్చారు. సో ఇటువంటి వాళ్ళని అయితే నమ్మద్దు. ఇప్పుడు జంతర్ మంతర్లో ఈ బొద్దింక పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే నిరసన గురించి ఈరోజు చదువుకుందాం. ఫస్ట్ వివరాల్లోకి వెళ్తే, వివాదాస్పద బొద్దింక జనతా పార్టీ నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు జంతర్ మంతర్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పార్టీ మద్దతుదారులకు పిలుపునిచ్చాడు. ఇటీవల పత్రికా సమావేశంలో పార్టీ ప్రతినిధులు తాము నిరసన తెలిపేందుకు ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీ పోలీసులు అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. ఎందుకంటే తాము నిరసన తెలిపేది ఈ వ్యవస్థ పైనేనని వారు తెలిపారు. మీకు అర్థమవుతుందా? ఢిల్లీ పోలీసుల అనుమతి తీసుకోలేదన్నమాట వీళ్ళు ఆ నిరసన తెలిపేందుకు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అనుమతి ఇయ్యరు, వీళ్ళు అక్కడికి ఒక రచ్చ చేయడానికే వస్తున్నారు. బేసిక్గా వీళ్ళు ప్రశ్నించడానికి రాలే, ప్రశ్నించే గొంతు కాదు ఇది. కావాలని గవర్నమెంట్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పోలీసులు ఎలాగో వీళ్ళకు అనుమతి ఇయ్యరు కాబట్టి మేము అనుమతి తీసుకోలేదు, మాకు ఇవ్వలేదు అని మాట్లాడారు. మొన్న 3వ తేదీ మనం చూసాం. గత కొన్ని రోజులుగా సీజేపీ మద్దతుదారులు ఈ అక్రమ నిరసనపై సోషల్ మీడియాలో రచ్చ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్తో సంబంధం ఉన్న దీప్కే సీజేపీ ప్రతినిధులు తాము శాంతియుత నిరసన నిర్వహించాలని యోచిస్తున్నామని చెబుతుండగా, సోషల్ మీడియాలో పార్టీ మద్దతుదారులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు దీనికి విరుద్ధంగా సూచిస్తున్నాయి. నిరసన నిర్వహించడానికి ఢిల్లీ పోలీసుల నుండి అవసరమైన అనుమతి తీసుకోవడానికి సీజేపీ నాయకత్వానికి తగినంత సమయం ఉంది. కానీ శాంతి భద్రతలను కాపాడడానికి ఉద్దేశించిన నియమాలను వారు ధిక్కరించాలని ఎదుర్కోవడం సీజేపీ నాయకుల ఉద్దేశాన్ని బట్టబయలు చేస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే, నేపాల్ బలమైన ప్రజాస్వామ్యానికి లేదా స్థిరమైన ప్రభుత్వానికి ప్రసిద్ధి చెందలేదు. దాని ప్రధానమంత్రులలో చాలా కొద్ది మంది మాత్రమే తమ పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయగలిగారు. విప్లవాల ద్వారా ప్రభుత్వాలు కూలదోయబడిన చరిత్ర ఆ దేశానికి ఉంది. మరోవైపు భారతదేశం వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అధికార మార్పు ఎల్లప్పుడూ ఎన్నికల ద్వారానే వస్తుంది. నిరసన సమయంలో పిచ్చి పనులు జరగవచ్చనే అవకాశంపై సీజేపీ మద్దతుదారులలో ఒకరు ఉత్సాహం వ్యక్తం చేశారు. నేను వెళ్తున్నాను, ఇన్స్టాగ్రామ్ను స్టోరీలతో నింపేస్తాను, ఎందుకంటే ఖచ్చితంగా పిచ్చి పనులు జరగబోతున్నాయి అని ఆ సీజేపీ మద్దతుదారు రాశారు. ఏదో ఒకటి జరుగుతుందని ఆ మద్దతుదారు ఖచ్చితంగా నమ్మారు. చూసారా, మనం మాట్లాడుకున్నట్టే ఆ నేపాల్లో ఏదైతే జరిగిందో అలానే ఇండియాలో కూడా అల్లర్లు సృష్టించి గవర్నమెంట్తో కూలదోయాలనే ఆలోచనతో ఈ సీజేపీ పార్టీ ముందుకు నడుస్తుందని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో దయచేసి యువతకైతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఇటువంటి వారిని మాత్రం నమ్మకండి. గవర్నమెంట్లో లోపాలు ఉన్నాయా, మీరు ఖచ్చితంగా ప్రశ్నించండి. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. కానీ
ఇటువంటి వారిని నమ్మి రోడ్లపైకి పోయి రచ్చలు చేసి గొడవలు చేసి జైల్లోకి పోవడం ఇటువంటి మాత్రం చేయకండి. ఎందుకంటే క్రిమినల్ కేసులు నెత్తినకేసుకొని జాబులు నెక్స్ట్ పొందాలంటే పొందలేం. సో ఎస్పెషల్లీ జెన్జీ ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ బ్రెయిన్ వాష్ చేసే ఆలోచనలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి సీజేపీ పార్టీ వాళ్ళకి. సీజేపీ మద్దతుదారుల ఉద్దేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రభుత్వాన్ని కూలదోయడానికే పరిమితం కాలేదు, భారత న్యాయ వ్యవస్థను కూడా కూలదోయాలని చూస్తున్నారు. మన న్యాయ వ్యవస్థ తన స్వాతంత్రాన్ని కోల్పోయింది కాబట్టి దానిని కూడా మనం గద్దె దించాలి అని ఒక సీజేపీ మద్దతుదారుడు రాశాడు. చూసారా, మన ప్రభుత్వమే కాదు మన భారతదేశ న్యాయ వ్యవస్థ పైన కూడా దాడులు చేద్దామనే ఆలోచనతో వీళ్ళు ముందున్నారు. సో ఇటువంటివి ఇంకొకసారి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పిలుపుని వస్తే, ఒకవేళ ఈరోజు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా కానీ దయచేసి నెక్స్ట్ మాత్రం వెళ్ళే ప్రయత్నం చేయకండి, అవాయిడ్ చేయండి. నిజంగా చెప్తున్నా, ఇటువంటి పేర్లోనే ఉంది, బొద్దింకలను కాలు కింద వేసి నలిపితే దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఈ బొద్దింకల వెనకల ఉండే అసలైన బొద్దింకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రాష్ట్రాల్లో పోటీలు చేసి గెలవలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ గ్యాంగ్, లేకుంటే ఆర్జేడీ పార్టీ గ్యాంగ్, లేకుంటే ఇప్పుడు తృణమూల్ టీఎంసీ పార్టీ గ్యాంగ్, వీళ్ళంతా ఉన్నారు వీళ్ళ వెనకల. వాళ్ళ స్టేట్స్లో వాళ్ళు గెలవలేక వాళ్ళ ముఖాలు బయటికి చూపిస్తే ఎవరు నమ్మరనే ఆలోచనతో వీళ్ళను ముందు పెట్టి పాములాట ఆడిస్తున్నారు. సో తెలుసుకోండి. యువత కోసం నేను ఈరోజు ఈ వీడియో ఎస్పెషల్లీ యువత కోసమే చేయడం జరిగింది. ఇంకా చూస్తే ఇక్కడ 2020 నవంబర్లో ప్రారంభమైన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన నెలల తరబడి జరిగిన రైతుల నిరసనలను పునరావృతం చేయాలని సీజేపీ మద్దతుదారులు కోరుకుంటున్నారు. ఆ అపఖ్యాతి పాలైన రైతుల నిరసన సమయంలో జరిగిన హింస, గుండాయిజం అంతా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తులే చేశారని ఒక సీజేపీ మద్దతుదారుడు ఆరోపించాడు. నిరాశావాదంగా అనిపించకూడదు, కానీ వందలాది మంది నిరసన తెలిపేందుకు గుమికూడితే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి ఆ గుంపులో కొందరిని చేర్చి నిరసనకారులందరినీ గుండాలుగా చిత్రీకరిస్తారు. రైతుల నిరసన విషయంలో ఇలాగే జరిగింది, దీని విషయంలోనూ అలాగే జరుగుతుంది అని ఒక సీజేపీ మద్దతుదారుడు రాశారు. ఈ చట్టవిరుద్ధమైన నిరసన సందర్భంగా తలెత్తే ఎలాంటి హింస లేదా శాంతి భద్రతల సమస్యకైనా సీజేపీ నాయకులను, మద్దతుదారులను ఆ మద్దతుదారుడు ముందుగానే బాధ్యతలుగా ప్రకటించారు. అటువంటి సమస్యలకు సీజేపీ మద్దతుదారులే పిలుపునిస్తున్నారని కూడా ఆయన తెలిపారు. సీజేపీ మద్దతుదారుల వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతున్నది ఏమిటంటే, ఈ నిరసన కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న శాంతియుత నిరసన మాత్రమే కాదు, హింస ద్వారా దేశంలో అరాచక పరిస్థితిని సృష్టించేందుకు పన్నిన ఒక దుష్ట పథకం. నేను ఇప్పటిదాకా చెప్పిన ఇక్కడ కూడా అదే ఉంది. హింస ద్వారా దేశంలో అరాచక పరిస్థితిని సృష్టించేందుకు పన్నిన ఒక దుష్ట పథకం. వాళ్ళు చేసేదే అది. పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక నిరసనలను అనుకరించాలని వారు కోరుకుంటున్నారు. ఆ నిరసనల ఫలితంగానే ఆయా దేశాల ప్రభుత్వాలు కూలదోయబడ్డాయి. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ, అంటే బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లతో ఆ ప్రభుత్వాన్ని గుల్చేసి బంగ్లాదేశ్ అప్పుడున్న పిఎం ఇప్పుడు ఇండియాలో తలదాచుకోనుంది. తర్వాత నేపాల్లో జరిగిన అల్లర్లలో ఆ ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది. అలాగే ఇండియాలో చేద్దామని వీళ్ళ ఆలోచన, జంజీని గుప్పెట్లో పెట్టుకొని. సో ఆలోచించండి. సోషల్ మీడియా ప్రచారం మరియు సీజేపీ ప్రతినిధుల ఇటీవల పత్రికా సమావేశం చూస్తే దేశంలోని అమాయక యువత భుజాలపై మొత్తం నిరసనను మోయించాలని వారు యోచిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నిరసన నిర్వహణకు సీజేపీ నాయకులు అనుమతి తీసుకోవడం దేశ చట్టం పట్ల వారికి శ్రద్ధ లేదని స్పష్టం చేస్తుంది. సీజేపీ నాయకుల గత రాజకీయ అనుబంధాలను బట్టి చూస్తే ఈ నిరసన ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రజలు సహజ సిద్ధమైన తిరుగుబాటు కాదని స్పష్టమవుతోంది. ఈ నిరసన అలాగే ప్రజల ఆగ్రహం అని చెప్పబడుతున్నవి రెండు కూడా చట్టబద్ధమైన ప్రజాస్వామ్యయుత ప్రక్రియ ద్వారా ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చలేని వ్యక్తులచే సృష్టించబడ్డాయి. సో అర్థమవుతుంది కదా, నేను ఇప్పటిదాకా చెప్పినట్లు ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సృష్టించలేని ప్రభుత్వ వ్యతిరేకులే ఈ కాక్రోచ్ పార్టీని ముందుకు తోసి వీళ్ళకి ఫండింగ్ ఇచ్చి ఈ రెచ్చగొడుతున్నారు యువతని. లైక్ కాంగ్రెస్ కానీ,
ఇండి కూటమి. ఆ ఇండి కూటమిలోటే ఇవన్నీ ఆర్జేడీ కానీ లేకుంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేకుంటే టీఎంసీ కానీ ఆ ఇండి కూటమిలోటే. అండ్ మెయిన్ హెడ్ పైన ఉన్నాడు కదా, పప్పు అంటా ఉంటారు ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు. సో ఆయన ఆలోచన చేయడు, బేసిక్గా ఆయనకు ఆలోచన రావు, వస్తే ఇలాంటివి వస్తాయి. సో ఆయన కింద ఉండే ఎవరైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళు చేసిన పక్కా ప్లానింగ్ కింద ఆ యువతలో కొంతమంది ప్రస్తుతానికైతే ఒక 4 గొర్రెలను పట్టుకున్నారు. ఆ గొర్రెల్లో మెయిన్ గొర్రె అభిజిత్ దీప్కే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవచ్చు. సో వీళ్ళందరితో పాటు ఒక యూట్యూబర్ కూడా ఉన్నాడు, ఆయన పేరు ధ్రువ రాఠీ. ఆయన ఇండియాలో ఉన్నాడు, ఆయన జర్మనీ షెఫర్డ్ అని ఆయన పిలుస్తుంటారు. సో ఆ జర్మనీ షెఫర్డ్ కూడా హ్యాండ్ ఉంది. ఎందుకంటే ఆ జర్మనీ షెఫర్డ్ హ్యాండ్ ఎందుకు ఉంది అంటున్నానంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దాంట్లో ఒక వ్యక్తి ఈ ధ్రువరాఠీకి స్క్రిప్ట్లు రాసిస్తూ ఉంటాడు. అది వీళ్ళ కథనము. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీని బాయ్కాట్ చేయండి. మీ కాలు కింద బొద్దింక వస్తే భయపడి ఎలా దాన్ని తొక్కేస్తారో అలాగే దీన్ని కూడా తొక్కేయండి. అండ్ ఇంకొకటి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక కామెడీ, అంటే వాళ్ళు కామెడీ చేసింది. ఆ కామెడీ ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ 50% మహిళలకు సీట్లు ఇస్తాము అని చెప్పింది. సో ఆ పార్టీలో ప్రస్తుతం ఉండేది 4 కనిపించేది. ఆ 4 మగవాళ్ళే. 100% మగవాళ్ళతో నడిపించే పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ 50% మహిళలకు చేయూతనిస్తామని చెప్తుంది. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది, మహిళలు ఎవరైతే ఉన్నారో బొద్దింక కనపడిందంటే ఎగిరి దూకుతారు భయపడి. సో ఈ బొద్దింకల్ని ఎలా నమ్ముతాయని ఇప్పుడు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు నమ్ముతున్నారో నాకు తెలీదు. బొద్దింకలతో జాగ్రత్తగా ఉండండి.